వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన విధానం? చాలా బాగుంది సార్, చాలా హ్యాపీగా. చంద్రబాబు గారు వికలాంగులకి మంచి ప్రాధాన్యత ఇస్తారు. మాకు పెన్షన్ 6,000 పెరగడానికి కారణం ఫస్ట్ నుండి కూడా రెట్టింపు చేసింది కూడా చంద్రబాబు గారేనండి. మా పట్ల చాలా జాలిగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మేము వికలాంగులు పెద్దపేట వేసాం, వికలాంగులని చూసాం, అది ఇదని మాట్లాడుతున్నారు. ఏం లేదండి, ఆయన ఉన్నప్పుడు మా చంద్రబాబు గారు రాజీనామా చేసినప్పుడు 3,000 పెంచారు మాకు. ఆ 3,000 ఆయన కంటిన్యూ చేశాడు. కాకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెంచింది ఏంటంటే అంతకుముందు 2,000 వచ్చే వాళ్ళకి 3,000 చేశాడు అంతే. అంతేగాని లేదండి. అప్పుడు గతంలో నాయుడు గారు దిగిపోయేటప్పుడు 3,000 చేశారు. అదే 3,000 జగన్ గారు కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. దానివల్ల రెంట్ కట్టుకొని జీవనోపాధి కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫుడ్ కూడా బాగుంటుంది సార్. నేను అప్పుడప్పుడు తింటాను అన్న క్యాంటీన్ ద్వారాగా. అప్పుడు జీవనోపాధి లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ముసలోళ్ళని వాళ్ళని వాళ్ళు నేనే నెక్స్ట్ వస్తాను, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, అది ఇదని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఒకసారి చూడమన్నారు సార్, చూశారు జనం. 151 సీట్లు ఇచ్చిన వాళ్ళే మరి 11కి దిగజార్చారంటే మరి మనం అర్థం చేసుకోవాలి కదా. వికలాంగులు మీకు ఆయన చేసింది ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? మాకైతే ఏం చేసింది ఏం లేదు సార్.